హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో బ్లౌజ్లో బౌ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. చాలామంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి బౌ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చెప్పండి అక్క అనేసి. ఈరోజు వీడియోలో బౌ అనేది చాలా సింపుల్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది వాచ్ చేయండి. వాచ్ చేస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. బౌ అనేది ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టండి. అంటే కొత్తగా హైప్ ఇచ్చి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, నేనైతే ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే తీసుకున్నాను. తర్వాత వెడల్పు అయితే 8 ఇంచెస్ తీసుకున్నాను. 14.5 వచ్చేసి లెంత్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనము సెంటర్లో ఫోల్డింగ్ చేస్తున్నాను. అంటే సెంటర్ ఎక్కడి వరకు ఉంది అనేది చెక్ చేసుకోండి. తర్వాత మనం ఎలా ఫోల్డ్ చేశానో ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పడం కంటే మీరు వీడియోలో చూడడమే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఫోల్డింగ్ చేశాను, ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నేనైతే 2 స్టిచెస్ అయితే చేశాను, అటు సైడ్కి ఇటు సైడ్కి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడిల్లో ఓపెన్ అయితే ఉంటుంది కదండి, అదైతే నోకుతో మనము తీసేసుకోవాలి. ఏదైనా స్క్రూ డ్రైవర్ సహాయంతో మనము ఈ విధంగా టర్న్అప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము అది సెంటర్లో మనకు కుచ్చులు అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటే కనుక ఆ హోల్ అనేది ఫోల్డ్లో వెళ్ళిపోతుందండి. మనకు అది ఓపెన్గా కనిపించదు. అది అలాగే ఉంటుందేమో అని మీరు కొంచెం గాబరా పడుతూ ఉంటారు కదండి. అలా అయితే ఏముండదు. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం ఇలా ఎత్తుకున్నట్టు కనిపిస్తుంది. బట్ అలా కాదండి, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ సెంటర్లో చూడండి, ఈ విధంగా పెట్టుకొని మనము కుచ్చులు అనేది పెట్టుకుంటూ ఉండాలి అనమాట. చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. పెట్టి నేను ఒక స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. అక్కడ ఈ విధంగా చూడండి, ఒక స్టిచ్ అయితే చేస్తాను. చేసుకుంటే కనుక మనకు ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. ఓకేనా? ఈ విధంగా అయితే చేసేసాను. చూడండి ఎంత చక్కగా బౌ అనేది రెడీ అయిపోయింది కదా. ఇక్కడ మనము ఒక చిన్న పట్టీ అయితే తీసుకోవాలి. ఒక 5 ఇంచెస్కి తీసుకొని నేనైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ చేసి అంటే పట్టీ స్టిచ్చింగ్ చేస్తాం కదండి, ఆ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చేసుకున్న తర్వాత మనం దీనిని ఈ విధంగా ఈ బౌ అరౌండ్ అనేది పెట్టుకొని ఇక్కడ కొంచెం టైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారా, వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి నేనైతే ఇక్కడ పక్కన అయితే పెడుతున్నాను. తర్వాత కింద భాగంలో మనం వేలాడదీసాం కదండి రిబ్బన్స్ అనేది, అది ఎలా చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. ఇక్కడ నేను లెంత్ ఎంత తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి. 15.5 అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టి మనము కొద్దిగా పైనుంచి కొంచెం సన్నగా పెట్టి కింద భాగంలో కొద్దిగా వెడల్పు చేసి కోన్ షేప్లో వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి స్టాప్ చేసేసి నేను క్రాస్గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఆ రిబ్బన్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇది చూడండి, ఒకటైతే కొద్దిగా పెద్దది తీసుకుంటాను. 15.5 ఒకటి తీసుకున్నాను కదా, 14 ఇంచెస్ అలా ఒకటి తీసుకుంటాను అనమాట. ఇది మనము అది తిరగదిప్పుకొని నోక్ అనేది చక్కగా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి స్క్రూ డ్రైవర్తో. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా మనం సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంకొకటి నేను చెప్పాను కదండి 14 ఇంచెస్ లేకపోతే 13.5 అలా తీసుకుంటాను. ఇలా చేసుకొని దాన్ని కూడా సన్నగా స్టిచ్చింగ్ చేసి, సన్నగా అంటే మరీ సన్నగా కాదండి, కొంచెం వెడల్పే కావాలన్నమాట. మళ్ళీ కిందికి వచ్చినాక వెడల్పు వస్తూ క్రాస్ చేసేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసి లూప్ రన్నర్తో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనము నోకుని కరెక్ట్గా రావడానికి ఈ స్క్రూతో మనము లోకుని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి. లోపల కొంచెం అలా కదిలిస్తే కనుక మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ 2 రిబ్బన్స్ని మనము ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్స్ అయితే చూడండి ఏ విధంగా చేసుకోవాలో దాని మీద పెట్టి ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము ఆ బౌ వెనకాల ఒక పట్టీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అదైతే పెట్టి స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి, ఎంత చక్కగా మనం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదండి. తర్వాత మనం ఇది బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. బౌ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వావ్!